విశ్వాసం అంటే యేసుక్రీస్తుని నమ్మి మతం మార్చుకుని మనకు నచ్చినట్లు బ్రతకడం కాదు. యేసుక్రీస్తుని నమ్మి మన మనసులు మార్చుకుని ఆయనకి నచ్చినట్లు బ్రతకడం. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాం. అజ్ఞానులుగా, పాపులుగా, దేవుని ఎరగని వారుగా ఉన్న మనల్ని ఆయన కృప ఆయన కుమారులుగా మార్చింది. ఇంత గొప్ప కృపను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కృప ఉంది కదా అని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు అపార్థం చేస్తున్నారు. కృప ఉంది కదా, పాపం చెయ్యండి అని చెప్తున్నారు. ఇంత గొప్ప కృపను కొందరు నిరర్థకం చేసుకుంటున్నారు. కృపను ఆశ్రయించడం తెలియక పాపంలోనే జీవిస్తున్నారు. అనుకోకుండానో, బలవంతం వల్ల, మోసపోవడం వల్ల పాపం చేస్తే దేవుడు తన కృప ద్వారా క్షమిస్తాడు, కానీ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. ఒకసారి ఎబ్రీ పత్రిక 10:26 చదవండి. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహించిపోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఆలోచించుకోండి బ్రదర్. మీ డాక్టర్ని వాక్యం ముందు నిలవలేకపోయింది. మీరు మీ ఉద్దేశాలు మార్చుకుని వాక్యానుసారంగా సేవ చేస్తానంటే ఈ జాబ్ మీకు ఇస్తాం. నా థియరీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, కానీ మీ ప్రాక్టికల్ మాత్రం ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. మీ దగ్గర జాబ్ చేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని థియరీని పట్టుకుని ప్రజల దగ్గర ఇన్సల్ట్ అవ్వడం కంటే డ్రాప్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది. నా విజన్ రీచ్ అవ్వాలంటే నా థియరీనే కరెక్ట్. వాక్యానుసారంగా లేకపోయినా సరే నేను ఇదే బోధించుకుంటాను. బ్రదర్, మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే ఆ సిద్ధాంతాన్ని కొత్త నిబంధనలో ఏ వచనం కూడా వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకిస్తే ఆ సిద్ధాంతం తప్పు. కొత్త నిబంధనలో ఎక్కడా ఒకే విషయం కోసం అనుకూలంగానూ వ్యతిరేకంగానూ రాయబడలేదు. దేవుడు తాను చెప్పుకున్న దాన్ని తానే వ్యతిరేకించుకోడు. మనం వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, కానీ బైబిల్ భిన్నాభిప్రాయాలను బోధించదు. ఉదాహరణకు, పౌల్లో ఉన్న ముళ్ళు పాపమని మీరు అన్నారు కదా. నేను కాదు బ్రదర్, బైబిల్ బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందా? ఏమని చెప్తుంది బ్రదర్? పాపం చేస్తూ సేవ చేసినా పర్వాలేదని చెప్తుందా? పౌలు పాపి అనడానికి రోమ 7 మీరు చూపిస్తున్నారు. అసలు రోమ 7 పౌలు తన ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పుకున్నది కానే కాదు. తాను ధర్మశాస్త్రం పాటించేటప్పుడు అతను ఎలాంటి స్థితిలో ఉండేవాడో చెప్పుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు అతను విడిపించడం కూడా చెప్పుకున్నాడు. ఒకసారి రోమ 7 చదవండి. పౌలు పాపం చేస్తూ అపొస్తలుడిగా సేవ చేశాడు అనడానికి ఈ అధ్యాయం అంగీకరిస్తుందేమో చదవండి. లేదు.